హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. మన రెసిపీ వచ్చేసి ఈరోజు ఒక కమ్మనైన చట్నీ. ఇది రైస్‌లోనే కాకుండా ఇడ్లీ, దోస, ఉప్మా వీటన్నిటిలో కూడా చాలా చాలా బావుంటుంది. ఒక స్పూనో, 2 స్పూన్‌లో కాదండి, గరిటెతో గరిటెడు తినగలిగే కమ్మనైన చట్నీ ఇది. చాలా చాలా రుచిగా ఉంటుంది. మంచి హెల్తీ కూడా. ఏంటబ్బా అంత మంచి చట్నీ అనుకుంటున్నారు కదా! చూసేద్దాం. దీన్ని తయారు చేసుకోబోయే ముందు మనం ఈరోజు ఈవినింగ్ పార్క్‌కెళ్ళాను. పార్క్‌లో చెట్లు చూసారా ఎంత బాగున్నాయో! ఇక్కడ సమ్మర్ అంటే ఇలా ఉంటుందండి. మనకి మామూలుగా సమ్మర్‌లో అంటే చెట్లన్నీ ఎండిపోయి, వాడిపోయి అలా ఉంటాయి కదా! కానీ ఇక్కడ సమ్మర్‌లో చక్కగా చెట్లన్నీ పూలు పూసి పచ్చగా ఇలా ఉంటాయి. పార్క్‌కెళ్తే పార్క్‌లో ఈ గడ్డి చూసారా పూలంతా పూసేసి ఎలా ఉందో! ఇది మొత్తం ఎలా ఉందంటే మనం పెద్ద పెద్ద ఫంక్షన్‌లలో మంచి మంచి కార్పెట్లు పరుస్తాం కదా! మంచి ఫ్లవర్ డిజైన్‌లువి అలా ఉంది. ఇది నడిచే దావ. రోడ్డుకి 2 పక్కల ఇలా ఉంది కార్పెట్ పరిచినట్టు. ఫ్లవర్స్ అన్నీ విచ్చుకొని 2 వైపులా చక్కగా అందంగా ఉంటుంది. చెట్లు కూడా చూడండి బుష్‌లు ఎంత బాగొచ్చాయో. ఇప్పుడన్నీ పూలు పూస్తాయిట. మొదలుపెట్టినాయి ఇప్పుడిప్పుడే. ఇక్కడ చూడండి ఇదొక రకం ఫ్లవర్స్. పర్పుల్ కలర్‌లో ఉన్న కార్పెట్ లాగా ఉందిది. గ్రీన్ మీద పర్పుల్ కలర్. చెట్లు చూడండి ఎలా పూసాయో. అబ్బబ్బబ్బా! మొత్తం చెట్లు ఆకులు, పూలు సమంగా ఉన్నాయి. ఇంకా పూలే ఎక్కువున్నాయేమో అనిపిస్తుంది కదా! సరే ఇప్పుడు మన ప్రాసెస్‌లోకొచ్చేద్దాం. వీటిని ఎవరైనా చూసారా? ఎప్పుడైనా చూసినా, వీటితోటి చట్నీ చేసినా కామెంట్స్ తప్పకుండా పెట్టండి చూసామని. ఇవేంటంటే అండి రాడిష్. మనకి రాడిష్ అంటే ముల్లంగి ఎలా ఉంటుంది? తెల్లగా క్యారెట్‌లాగా పొడవుగా ఉంటుంది కదా! కానీ ఇక్కడ రాడిష్ చూసారా ఎలా ఉందో? ఇవి రాడిష్‌లు చూడగానే నాకేదో టమోటాలేమో అనుకున్నా. దగ్గరికెళ్ళి చూస్తే రాడిష్‌లివి. వీటిని ఒక పావు కేజీ తీసుకున్నానండి. తీసుకొని వాటర్‌లో శుభ్రంగా కడిగేసి వీటిని ముక్కలు కట్ చేసుకుందాం. చూడండి పైనేమో మంచి పింక్ కలరు, రెడ్ అలా ఉంటుంది. లోపలేమో ప్యూర్ వైట్. కలర్ కాంబినేషన్ చాలా బావుంది కదా! వీటిని కట్ చేసేసుకుందాం. ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఈ రాడిష్ పచ్చడిలోకి కొబ్బరి ఇవి సమంగా ఏసుకోవాలండి. ఇవి పావు కేజీ తీసుకున్నాం గదా! ఒక మీడియం సైజు కొబ్బరి చిప్ప తీసుకొని ముక్కలు కట్ చేసుకుందాం. రాడిష్‌లోకి కొబ్బరి ఒక కాంబినేషన్ అండి. ఇంకా పల్లీలతో చేసుకోవచ్చు. నువ్వులతో చేసుకోవచ్చు. ఈ 3 రకాల కాంబినేషన్స్‌తో చేస్తాను నేను. చాలా చాలా బావుంటుంది. మన ఛానెల్‌లో కూడా ఉన్నాయి రాడిష్‌తో చేసిన పచ్చడి వీడియోలు. ఒకసారి చూడండి. కొబ్బరిని ఒకసారి నీటిలో శుభ్రంగా కడిగేసి, ఇప్పుడు చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నీళ్ళల్లో నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టేసి దానిలో కొంచెం నూనెసుకొని ముందుగా మిరపకాయలు వేయించుకుందాం. ఈ రెండిటికి కలిపి ఒక 10, 11 మిరపకాయలైతే సరిపోతాయండి. ఎక్కువ కారం ఉండకుండా, అలాగని చప్పగా ఉండకుండా ఉండాలంటే ఒక 10, 11 వేసుకుంటే సరిపోతాయి మనకి. కొంచెం సగం పచ్చిమిర్చి, సగం ఎండుమిర్చి ఏసుకున్నా గూడా చాలా బావుంటుంది ఆ టేస్ట్ కూడా. ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత చట్నీలలోకి ముద్ద ఇంగువైతే చాలా బావుంటుందండి. 2 ముక్కల ముద్ద ఇంగువనేసి వేయించుదాం. ఇది వేగిన తర్వాత బాగా పొంగుతుంది. అప్పటి వరకు వేయించాలి. అలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చూడండి ఇప్పుడు పొంగింది చూసారా ఎంత బాగొచ్చిందో? తెల్లగా మరమరాల్లాగా అట్లా వస్తుందనమాట. వాటిని చల్లారనిచ్చి మిక్సీ జార్‌లోకి తీసేసుకుందాం. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని, ఇప్పుడే ఇష్టమైతే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. కారం బాగా స్పైసీగా కావాలి అనుకునేవాళ్ళు. లేదంటే మామూలుగా కారం అయితే సరిపోతుంది దీనిలోకి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ రాడిష్ ముక్కల్ని ఇందులో ఏసేసేయాలి. ఇవి కొద్దిగా స్మెల్ ఉంటుందండి. ఆ స్మెల్ పోవటానికని ఫ్రై చేస్తా అనమాట. ఈ ఆయిల్ అంతా ముక్కలకు పట్టే వరకు కలిపేసి, ఇవి మెత్తబడాలంటే దీని మీద మూత పెట్టేద్దాం. మూత పెడితే మగ్గిపోతాయి త్వరగా. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి చూద్దాం. చక్కగా మగ్గిపోయినాయి కదా! ఇప్పుడు స్టవ్ కట్టేసి వీటిని కొంచెం చల్లారనిద్దాం. ఇవి చల్లారే లోపే మనం చట్నీలో కొంచెం కొత్తిమీర తీసుకుంటాం గదా! దాని కాడలు పడేస్తూ ఉంటాం మనం మామూలుగా. కొంచెం హార్డ్‌గా ఉన్న కాడల్ని ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఇందులో ఏసామంటే ఈ వేడికి ఇవి గూడా మగ్గుతాయండి. ఎప్పుడైనా కొత్తిమీర కాడలున్నాయంటే ఏ చట్నీ చేస్తుంటే అందులో ఏసేయండి. ఈ కాడల్లో మంచి ఫైబర్ ఉంటుందిట. అందుకని ఇందులో వేసేస్తే ఇవి మగ్గుతాయి. మనం నానబెట్టుకున్న చింతపండు గూడా ఇందులో వేసామంటే చట్నీ పాడవకుండా ఉంటుంది. నీళ్లు వేడెక్కుతాయి గదా! ఇందులో వేసేసి, తగినంత సాల్ట్ గూడా ఇప్పుడే వేసేసుకున్నాం. కొంచెం పసుపు కూడా వేశాను ఇందులోనే. ఇవన్నీ వేసేసి ఇవి చల్లారనిద్దాం. ఈలోపు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం గదా! ఎండుమిర్చిని,
దీనిలో ముందుగా కొబ్బరినేసి మిక్సీ పట్టేద్దాం. కొంచెం కొబ్బరి గట్టిగా ఉంటుంది కాబట్టి ముందు దీన్ని మిక్సీ పట్టేసి, తర్వాత ఇప్పుడు మనం చల్లారిన తర్వాత దీన్ని కూడా వేసేద్దాం ఇందులో. రాడిషు, చింతపండు, ఈ కొత్తిమీర కాడలు ఇవి ఎన్ని చక్కగా వేడిలో మగ్గి చల్లారినాయి కాబట్టి ఇప్పుడు వీటిని అన్నిటిని ఏసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇది కొంచెం కోర్స్‌గా పట్టుకున్నా కూడా బావుంటుందండి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కోర్స్‌లాగా పట్టేసుకొని చక్కగా మిక్సీ పట్టుకున్నాం గదా! దీనిలోకి ఇప్పుడు అస్సలైనదేంటంటే టేస్ట్ రావాలంటే పోపేసుకోవాలి. పోపేస్తేనే మంచి రుచొస్తుంది. పంటికి గింజలు తగిలేటట్టుగా లాస్ట్‌లో యేసుకుంటేనే పోపు బావుంటుంది. మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి దీనిలో మనం మామూలుగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవేసేసుకుంటాం గదా! ఎండుమిరపకాయలు ఇవి వేసుకుందాం. మనం ఆల్రెడీ మెంతులు, ధనియాలు ముందే మిరపకాయలతో పాటు వేయించాం గాబట్టి, ఈ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవేసేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగినియంటే మంచి కలరొస్తాయి. మంచి స్మెల్ వస్తుంటుంది. అలా రాగానే వీటిని ఆఫ్ చేసేసి ఇందులో కరివేపాకేసాం. ఇంగువ ఆల్రెడీ వేసేసుకున్నాం గాబట్టి, ఇంకిప్పుడు ఇంగువ వేయక్కర్ల. పొడి ఇంగువ వేసుకునే వాళ్ళైతే ఇప్పుడు వేసుకోండి పోపులో. అలాగే వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు పోపులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. ఇవి వేసేసి ఈ మనం గ్రైండ్ పట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో ఏసి కలిపేస్తే, ఈ కొంచెం వేడిగా ఉంటుంది గదా! ఆ వేడికి చట్నీలో ఏదన్నా వాటర్ ఉన్నా ఎవాపరేట్ అయిపోతుంది. మనకి పచ్చడి గూడా నిలవ ఉంటుంది. ఈ పచ్చడి వారం 10 రోజుల వరకు నిలవ ఉంటుందండి. కమ్మగా అన్నంలో ఏసుకోవచ్చు. ఇడ్లీ, దోస, ఉప్మా వీటన్నిటిలో వేటిల్లో అయినా కమ్మగా తినొచ్చు. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు టేస్ట్ చూసేసుకొని ఏదన్నా కావాలంటే కొంచెం వేసి అడ్జస్ట్ చేసేసుకొని, కలిపేసుకొని కమ్మనైన ఈ పచ్చడిని ఇంతకుముందు ఎవరైనా చేసుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మేము చేశామని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కటం అసలు మర్చిపోవద్దండి. నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయాలి. ఈ కమ్మనైన చట్నీ రైస్‌లో వేసుకొని టేస్ట్